హలో. గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అతని పేరు సుచిర్ బాలాజీ. సుచిర్ బాలాజీ హాస్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ హీ వాస్ ద కీ పార్ట్నర్ టు డిజైన్ ది చాట్‌జిపిటి. సో సుచిర్ బాలాజీ చిన్నప్పటి నుంచి ఆయనకు ఎలా ఉంటుండే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికైనా హ్యూమన్‌కి ఒక పాజిటివ్ వేలో రీచ్ అవ్వాలి. చాలా మందికి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు కానీ ఆయన ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు టెక్నాలజీని ఆలోచించలేదు. ఈ టెక్నాలజీ చాలా మందికి పూర్ నుంచి రిచ్ దాకా అందరికీ యూజ్ అవ్వాలి. ఎలా యూజ్ అవ్వాలనేది ఆయన మెయిన్ థింగ్. అందుకనే ఆయన ఓపెన్ ఏఐ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లో పనిచేసిండు. దాని తర్వాత ఓపెన్ ఏఐ కాస్త నాన్ ప్రాఫిట్ కాస్త ప్రాఫిటబుల్‌గా టర్న్ అయిన తర్వాత చాలా కాపీరైట్స్‌ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఆ కాపీరైట్స్‌ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన బయటకొచ్చి చెప్పడం వల్ల, అలా చెప్పిన తర్వాత కొద్ది రోజుల తర్వాతనే సుచిర్ బాలాజీ తన ఫ్లాట్‌లో చనిపోవడం జరిగింది. సో, అక్కడున్న అటాప్సీ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయాడు. సుచిర్ బాలాజీ మరణం అనేది సూసైడ్. ఇట్స్ నాట్ ఎన్ మర్డర్ ఆర్ ఇట్స్ నాట్ ఎన్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ ఎన్ సూసైడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ సుచిర్ బాలాజీ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారంటే అది ఖచ్చితంగా సూసైడ్ కాదు. దాని వెనకాల మర్డర్ ఉంది. ఎందుకు అంటే ఈయన సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐ కాపీరైట్స్ వయలేషన్ గురించి మొత్తం బయట చెప్పడం వల్ల ఓపెన్ ఏఐ వాళ్ళే ఏమైనా చేసుంటారని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తున్నారనమాట. కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సుచిర్ బాలాజీ బాడీ మీద కూడా చాలా గాయాలు ఉన్నాయంట. సో వాళ్ళు ప్రైవేట్ ఆటోప్సీకి పర్మిషన్ తీసుకున్నారు. అండ్ ఆల్సో ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే నిజాలన్నీ బయటకు తెలుస్తాయని చెప్పేసి వాళ్ళ మదర్ అండ్ ఆల్సో ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేసినారనమాట.